హాయ్ అన్న. హరిహర వీరమల్లు నుంచి సాంగ్ రిలీజ్ అయింది కదా, యా అన్న, చూసారా? చూసామన్నా. చాలా బాగుంది సాంగ్. చాలా మంచి సాంగ్ లో కూడా మంచి డెప్త్ ఉందని మేమైతే అనుకుంటున్నాం అన్న. సాంగ్ కూడా పవన్ కళ్యాణ్ గారే పాడారు. అది చాలా హ్యాపీనెస్ గా ఉంది. పాట కంటెంట్ తో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా పాడడం చాలా బాగుంది. చాలా సూపర్. విజువల్స్ అవి మీకు ఎలా అనిపించాయి? చాలా చాలా బాగున్నాయి అన్న. అందులో పాట బిగినింగ్ లోనే మంచి తెలంగాణ యాస గాని, తెలంగాణ డైలాగ్స్ గానీ చాలా బాగా అనిపించాయి. ఏం బ్రో గుల్ఫాయించి చూస్తున్నావు, భయపెడుతున్నావా? మంచిగా సాంగ్ స్టార్ట్ అవుతుంది. బాగుంది అన్న పాట కూడా. ఎందుకంటే దానిలో ఒక చిన్న డెప్త్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక హింట్ ముందుగా ఇస్తున్నారు. అది ఎవరికి ఇస్తున్నారా అనేది మాకు అర్థం కావలేకపోతుంది. అది సస్పెన్స్ లో ఉంది. ఎందుకంటే మాట వినాలి, హరిహర మళ్ళీ చెప్తే మాట వినాలి. అక్కడ మనం ఆ కంటెంట్ మనం అర్థం చేసుకోవాలి. అది ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు అనేది మాకు ఒక ఎక్స్పెక్టేషన్స్ లో ఉంది. ఎందుకంటే ఒకసారి మీకోసం ఆ పాట నేను పాడతాం. మాట వినాలి గురుడా, మాట వినాలి, మాట వినాలి, మంచి మాట వినాలి, ఉత్తది కాదు మాట, తొత్తరపడకు, తొత్తములో నా మంచి ఉత్తముండాలి. అది సాంగ్ చాలా బాగుందండి. ఆ మాట ఎవరిని వినమంటున్నారు, ఆయన వినకుంటే పరిస్థితులు ఏంటి అనేది ఒక ఇండైరెక్ట్ గా ఒక మెసేజ్ అయితే పాస్ చేస్తున్నాడు. అది సో సినిమా మార్చి 15th or 28th రిలీజ్ అవుతుంది అంటున్నారు. సో అది రిలీజ్ అయిన తర్వాత కానీ మనం ఏం చెప్పలేము. చాలా సస్పెన్స్ గా ఉంది సాంగ్. ఇంకా ప్రీ రిలీజ్ లో గానీ మనకు ఒకసారి వస్తే తప్ప మనం పూర్తిగా మనం దాన్ని అంచనా వేయడానికి లేదన్న. సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? తప్పకుండా చాలా సూపర్ ఉంటుంది. ఇది పూర్తిగా పొలిటికల్ కంటెంట్ తో ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఎందుకనంటే దానిలో కొంచెం సాంగ్ డెప్త్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. దానిలో తెలంగాణ యాస కూడా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రతి సినిమాలో కూడా ఆయనది ఒకటి ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రతి సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది. అదే విధంగా ఈ సాంగ్ కూడా అలానే ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఆయన లుక్స్ ఎలా అనిపించాయి మీకు? చాలా బాగున్నాయి అన్న. డ్రెస్సింగ్ కూడా చాలా బాగుంది.